హాయ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీ అందరూ దేవుని కృపలో మంచిగున్నారని నేను నమ్ముతున్నాను. ఈ వీడియోలో నేను బ్రదర్ జాక్ పునన్ రాసినటువంటి ఓనా కుమారులారా వినుడి అనే పుస్తకంలోని 22వ అధ్యాయం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఈ అధ్యాయంలో ఉన్నటువంటి మొదటి పారాగ్రాఫ్ గురించి నేను ఈ వీడియోలో మాట్లాడాలనుకుంటున్నాను. బ్రదర్ ఇక్కడ ఇలా రాస్తారు. ప్రతి దినము ఉదయముననే కొద్ది నిమిషములు దేవునితో గడిపి మరియు దేవుని స్వరమును వినుట మానవద్దు. ఒక ఒక దినమును ఈ విధముగా ఆరంభించినప్పుడు అది ఎంతో శ్రేష్టమైనదిగా ఉండును. ఈ ఈ క్రమశిక్షణను పాటించుము. నీవు ఒకవేళ ఉదయకాలమున ప్రార్థించినట్లయితే ఆ దినములో తరువాతైనా చేయవలెను. ఒక చిన్న క్రొత్త నిబంధన బైబిలు నీ జేబులో ఉంచుకొనుట మంచిది. ఆ విధముగా అప్పుడప్పుడు నీవు వాక్యమును చదవవచ్చు మరియు సాధ్యమైతే ఒక వారంలో కనీసం నా యొక్క ప్రసంగము ఒకదానిని వినండి. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ అధ్యాయంలో బ్రదరు మనం ప్రతిరోజు ఉదయాన్న దేవునితో మన మన సమయాన్ని గడపడం గురించి బ్రదర్ ఇక్కడ రాస్తారు. ఆ క్రమశిక్షణ అనేది మనకి చాలా మన ఆత్మీయ జీవితానికి అవసరమైందనే విషయం బ్రదర్ ఇక్కడ రాస్తారు. నేను కూడా నా ఆత్మీయ జీవితంలో మొదటి నుంచి కూడా నేను దేవుడిని తెలుసుకున్నప్పటి నుంచి కూడా మొట్టమొదటి పని నేను రోజులో చేసేది మోకాళ్ళేసి దేవునికి ప్రార్థన చేసి కొంచెం బైబిల్ చదవడం. ఆహ్, బ్రదర్ కూడా మన దినాన్ని అలా ప్రారంభించాలని ఇక్కడ బ్రదర్ చెప్తారు. అయితే నేను ఆత్మీయంగా ఎదిగే కొద్దీ ఈ మధ్య కాలంలో నేర్చుకుంటున్నదేందంటే, నేను లెగవగానే దేవునితోటి నా మాటలు మాట్లాడటం కంటే, దేవుడు నాతోటి ఏం మాట్లాడాలనుకుంటున్నారో అది వినటం అనేది ప్రాముఖ్యమని నేను నేర్చుకుంటున్నాను. ఆహ్, ఈ పారాగ్రాఫ్ చదివేటప్పుడు ఈ వాక్యం చదివేటప్పుడు నాకు యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4 వచనం గుర్తొచ్చింది. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4 వచనం అక్కడ ఇలా రాసుంది. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ఈ వచనంలో రాయబడింది. ప్రతి ఉదయాన వినే బుద్ధి మనకు దేవుడి నుంచి కలగాలని. యేసుప్రభు కూడా అలానే బ్రతికారు. తండ్రి దగ్గర నుంచి వినకుండా ఆయన ఒక దినంలో ఆయన ఏ పని చేయలేదు. నేను కూడా యేసుప్రభు లాగానే ఏ పనైనా చేసే ముందు మొట్టమొదటిగా తండ్రి దగ్గర నుంచి ఆయన ఏమనుకుంటున్నాడో నేను చేయబోయే పని గురించి అనేది నేను విని, గ్రహించి ఆ తర్వాత ఆ పని చేయాలనేది నేను నేర్చుకుంటూ ఉన్నాను. అది ఒక్క దినంలో జరిగే పని కాదు. మనం అది ఒక ఒక క్రమశిక్షణలాగా దాన్ని అలవరుచుకుంటే ఏ చిన్న పనైనా చేసే ముందు ఒక మాట దేవుడు అది ఏమనుకుంటాడని ఆలోచించి బైబిల్ ఏమైనా చెప్తుందా దాని గురించి అనేదాన్ని ఒక మాట ఆలోచించి మనం ఆ పని చేయడం అనేది ప్రాముఖ్యం. మన మనస్సాక్షి మనకేం చెప్తుంది, దేవుడు మన మనస్సాక్షి ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాడనేది వినటం అనేది చాలా ప్రాముఖ్యమని నేను నేర్చుకుంటున్నాను. బ్రదర్ ఇక్కడ ఒక మాట ఉపయోగిస్తారు క్రమశిక్షణ అనేది. ఆ క్రమశిక్షణ గురించి నేను ఒక చిన్న మాట నేను ఒక చిన్న సంఘటన గురించి చెప్పాలనుకుంటున్నాను. కొద్ది దినాల కిందటే ఒలింపిక్ క్రీడలు అయిపోయినాయి. ఆ ఒలింపిక్ క్రీడల్లో భారతదేశానికి ఒక పతకం ఖచ్చితంగా రావాలి. మాములుగా రెజ్లింగ్ అనే పోటీలో రావాలి. ఒక అథ్లీట్ ఆమ ఫైనల్స్‌కెళ్ళింది. ఖచ్చితంగా ఆమెకు వెండి పతకమైనా కానీ రావాలి. కానీ చివరికేమైందంటే, ఉండాల్సిన బరువు కంటే 100 గ్రాములు ఎక్కువుండటం వల్ల ఆమెని "నువ్వు ఆడటానికి వీల్లేదు. నువ్వు అర్హురాలివి కాదని" చెప్పి ఆమె యొక్క అర్హతను తీసేశారు. అది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా బాధాకరమైన సంగతి. నేను ఆ న్యూస్ చూసినప్పుడు కూడా బాధేసింది. అది ఒక రకంగా దురదృష్టకరం. అది యాక్చువల్‌గా దురదృష్టకరం. అయితే మనం ఆత్మీయంగా గూడా కొన్ని మెళకువలు దాని నుంచి నేర్చుకోవాల్సిందుందనేది నాకర్థమైంది. పౌలు గూడా రాస్తూ అంటాడు, "నా శరీరాన్ని నేను నల్లగొట్టుకొని, అది ఏం చేయాలో ఆ శరీరానికి నేను నేర్పిస్తాను. శరీరం చెప్పినట్టుగా నేను వినను" అని పౌలు రాస్తాడు. ఎందుకంటే, నేనందరికి బోధించిన తర్వాత, చివరికి నేను దేవుని దగ్గర నుంచి నేను డిస్‌క్వాలిఫికేషన్ పొందుకుంటానేమో, నేను భ్రష్టుడినైపోతానేమో, అందుకోసం నా శరీరాన్ని నేను నల్లగొట్టుకుంటానని పౌలు రాస్తాడు. నేను ఉదాహరణకి ఇలా అనుకుంటాను. ఆహ్, దేవుడి యొక్క సింహాసనం ముందు నుంచున్నప్పుడు చివరి దినాన దేవుడు కొంతమందికి చెప్పొచ్చేమో, నిన్ను ఇక్కడి నుంచి డిస్‌క్వాలిఫై చేస్తున్నాం. ఎందుకంటే, నీవు అనేక విషయాల్లో క్రమశిక్షణ పాటించలేదు. మితంగా ఉండలేదని దేవుడు అనొచ్చేమో. అది
తిండికి సంబంధించినటువంటి హ్యాబిట్స్‌లో గావచ్చు, నిద్రపోయే విషయాల్లో గావచ్చు, క్రమశిక్షణ కలిగి ఉండటం. లేకపోతే మాట్లాడే విషయంలో, వినే విషయంలో క్రమశిక్షణ కలిగి ఉండొచ్చు. మనం దేవుని కోసం ఏదైనా ఎదురు చూసే విషయంలో గూడా మనం మన క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఎంతకాలం మనం దేవుని దగ్గర నుంచి ఒకటి పొందుకోవడానికి వెయిట్ చేసామని గాదు గానీ, ఆహ్, ఆ పొందుకునేటప్పుడు మనం వెయిట్ చేసే ప్రాసెస్‌లో మనం ఎంత సహనంతోటి ఉన్నాం అనేది ఇంపార్టెంట్. క్వాంటిటీ కంటే కూడా క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. సో, నేను నేర్చుకుంటున్నదేంటంటే, మనం క్రమశిక్షణ కలిగి ఉండటం. దేవుని మీద ఆధారపడే సమయంలో దేవుని మీద మనం మన యొక్క సహనం కలిగి దేవుని విషయంలో, దేవుడి దగ్గర నుంచి పొందుకునే విషయంలో సహనం కలిగి ఉండటం అనేది నేను నేర్చుకుంటున్నాను. తర్వాత ఇక్కడ బ్రదర్ ఇంకొక విషయం చెప్తారు. ఒక చిన్న కొత్త నిబంధన బైబిల్ నీ జేబులో ఉంచుకొనటం మంచిది. ఆ విధముగా అప్పుడప్పుడు నీ వాక్యం చదవవచ్చు. నేను కూడా నా స్కూల్ డేస్‌లో స్కూల్ బ్యాగ్‌లో ఒక చిన్న కొత్త నిబంధన తెలుగు బైబిల్ పెట్టుకొని ఎళ్ళేవాడిని. బస్సులో ఉన్నప్పుడు కొంచెం సేపు చదువుకునేవాడిని ప్రతిరోజు ఉదయం పూట. సో, ఇప్పుడైతే మన చేతుల్లో మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. ఆ ఫోన్ ఓపెన్ చేసి మనం ఖాళీ ఉన్నప్పుడు మనం చదువుకోవాలనిపించినప్పుడు మనం చదువుకోవచ్చు. రోజుకి ఒక 10 నిమిషాలైనా గాని బైబిల్ చదువుకోవడం అనేది మనకు చాలా ప్రాముఖ్యం. అప్పుడే దేవుడు మనకి ఏం చెప్తున్నారు అనేది ఆ దినం మొత్తం మీద దేవుడి దగ్గర నుంచి మనం వినటానికి మనకొక క్రమశిక్షణలాగా అలవడతది. ముందు మనం దేవుని యొక్క వాక్యంలో ఏం రాసుందో అది తెలుసుకోవాలి. అప్పుడు మనకు దేవుడు మనం చదివిన దాన్ని గుర్తు చేస్తూ ఉంటారు. సో, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా ప్రార్థన ఈ రోజుల్లో ఏంటంటే, దేవుని దగ్గర నుంచి వినటంలో నేను ఎదగాలని, ఆయన నాకేం చెప్పాలనుకుంటున్నారో అది నేను గ్రహించాలనేది నా ప్రార్థన. దేవుడు మనందరికీ ఆ క్రమశిక్షణలో ఎదుగులాగున సహాయం చేయనుగాక. ఆమేన్.